ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటకు చీడపీడల కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పులు చేసి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో మహబూబాబాద్ జిల్లా మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 48,061 ఎకరాలలో మిర్చి పంటను సాగు చేశారు. పంట సాగు కోసం అన్నదాతలు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టారు. కూలీల ఖర్చులకు తోడు వివిధ రకాల తెగుళ్లు సోకి దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. దీంతో మిర్చి రైతులు తీవ్ర దిగాలు చెందుతున్నారు. ప్రతి సంవత్సరం ధర ఉంటే పంట దిగుబడులు రాకపోవడం, దిగుబడి ఉంటే ధర లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత సంవత్సరం మిర్చి క్వింటాలకు 23,000 రూపాయల వరకు ధర పలకగా ఈ ఏడాది 10 నుంచి 14,000కు ధర పడిపోవడంతో దిగాలు చెందుతున్నారు. మరోవైపు దిగుబడులు తగ్గి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మిర్చి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మిర్చి సాగు అంటేనే అధిక పెట్టుబడి ఖర్చుతో కూడుకున్నది. ఎకరానికి 1,000 రూపాయల ఖర్చు చేసి పంటను సాగు చేస్తారు. చెరువుల్లో, కుంటల్లో నీరు చేరడంతో రైతులు సాధారణ విస్తీర్ణం కంటే రెట్టింపు స్థాయిలో మిర్చి పంటను సాగు చేశారు. పంటలకు అవసరమైన నీరు అందడంతో మిర్చి పంట ఏపుగా పెరిగి పైర్లు పచ్చగా కలకల్లాడుతూ ఉంటే రైతుల కళ్ళలో ఆనందంతో సంతోషించారు. ఏపుగా పెరిగిన మొక్కలకు తెగుళ్లు సోకి పూత లేక ఎర్ర బంగారం నల్లబడి చీడపీడలు పంటను సర్వనాశనం చేశాయి. రకాల పురుగుమందులు పిచికారీ చేసినా ఫలితం కానరాకుండా పోయింది. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు దిగుబడి లేకపోవడంతో మిర్చి పంటను తొలగించి మొక్కజొన్న, పల్లి, ఆపరాల పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. చేసిన అప్పులు, పెట్టుబడులు కుటుంబ అవసరాల భారంగా మారుతుండడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సరైన దిగుబడి లేదు. వచ్చిన దిగుబడి చూస్తేనో గిట్టుబాటు ధర లేదు. గత సంవత్సరం 20-25 వేల రూపాయలు పలికినటువంటి మిర్చి ఈ సంవత్సరం 10 నుండి 14,000 మధ్యలో పలుకుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల రైతులకు సరైన పెట్టుబడి రాక ఆత్మహత్యలే శరణ్యంగా మారినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. మిర్చి తోట అగ్గి తెగుళ్ళు, నల్లి పురుగు వచ్చి దిగుబడి లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనిని గుర్తించి ప్రభుత్వమే మిర్చిని 25,000 రూపాయల కింటా చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిర్చి కూడా పూర్తిగా ఈసారి మరి తెల్లదోమ, పచ్చదోమ, దామర పురుగు, ఏరుకులుడు అనేక రకాలుగా గత 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 2000 సంవత్సరం నుంచి కోలుకోని విధంగా అంతకుముందు వైరస్ వచ్చింది, తర్వాత మనుషులకు కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఈ వైరస్ అనేటువంటి తీవ్రంగా మహబూబాబాద్ జిల్లా ప్రధానమైనటువంటి పంట మరి ఖమ్మం, వరంగల్, పాత జిల్లాలలో మిర్చి ప్రధాన పంట. ఎందుకంటే పత్తిలో ఏమి రావట్లేదు, మొక్కజొన్నలో ఏమి రావట్లేదు, వడ్లలో ఏమి రావట్లేదు. ఇవి లోపలికి అవుతారు. అంటే ఖర్చులు ఎన్ని పెట్టినా కూడా పెట్టుబడి తగ్గట్టు కూడా రావట్లేదు. ప్రభుత్వం గిట్టుబడి ధరలు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ పంటల కంటే కూడా కాస్తో కోస్తో మిర్చి వేస్తేనే పెట్టుబడి పోను, కొంత కుటుంబం గడుస్తుందని చెప్పి ఆశతోటి ప్రతి సంవత్సరం నష్టపోతున్నా కూడా తిరిగి రైతన్నలు మిర్చి వేస్తున్నారు. కానీ ఆ మిర్చికి తగిన రేటు లేదు. మొన్నటిదాకా గోదాములో పంట వేయకముందు 23,000 వరకు పలికిన ధర ఇవాళ 12,000 వరకు ఏసీ గోదాములు ఉన్నది 12,000 వరకు కుదించబడ్డది. ఇప్పుడు కొత్త పంట కూడా 15,000 దాటలేని పరిస్థితి. ఎంత మంచి నెంబర్ అయిన సరికైనా 13,500 కంటే ఎక్కువ మించట్లే. మరి ఒక పక్క రైతుకు 25 క్వింటాలు 30 క్వింటాలు రావాల్సింది 5 క్వింటాలు 6 క్వింటాలు మహా అయితే 10 క్వింటాలు, బాగా పడితే 10 క్వింటాలు, అంటే దాదాపు 15 క్వింటాలు దిగుబడి తగ్గిపోయింది. వచ్చినటువంటి 10 క్వింటాలు కూడా 25,000 పరకాల్సినటువంటి ధర పలుకుతూనే బతుకుతున్న రైతు. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క మిర్చి విషయంలో అది వాణిజ్య పంటలు చూస్తే ధర నిర్ణయించట్లేదు. మిగతా పంటలు ధర నిర్ణయించినా దాంట్లో లాభాలు లేవు. కనుక ఈ మిర్చి రైతుల్ని మరి రైతు బీమా కానీ, ఫసల్ బీమా కానీ, లేకపోతే పంటల బీమా సౌకర్యం కానీ ఎలాంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పంటల బీమాలకు సౌకర్యం కల్పించే వాళ్ళకి